రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతిలో భారీ అవినీతికి తెరలేపారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఆధారాలతో సహా నిరూపిస్తా, అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ మంత్రి పొంగులేటికి నిన్న సవాల్ విసిరారు. తన సవాల్ స్వీకరిస్తే అసెంబ్లీ మీడియా పాయింట్ కి రావాలని కోరారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ కు వెళ్లిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంత్రి కోసం 2 గంటల పాటు ఎదురు చూసి వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా భూభారత్లో అక్రమాలు జరిగాయంటూ అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవినీతి నిరూపిస్తారంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రచ్చ చేస్తుంటే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇస్తున్నారు మంత్రి పొంగులేటి. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. తెలంగాణలో పేరు మార్చి ధరణిని భూభారతి చేసి భూహారతి చేస్తున్న సంగతిని అనేకసార్లు చెప్పినా ఈరోజు దాదాపు 1 కోటి పై చిలుకు ఎకరాల భూమిని 22A ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి ఈరోజు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అనేక భూములు పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్న 60 గజాల భూములతో సైతం ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టినటువంటి పొంగులేటి గారిని మేము ప్రశ్నిస్తే క్షమించండి, తప్పిదం జరిగింది అంటుండు. క్షమాపణ చేయడానికి చిన్న తప్పని అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసి ఈరోజు పిల్లి 100 ఎలుకలను తిని తీర్థయాత్రలకు వెళ్ళినట్ల నేను తప్పు చేసినా క్షమించమంటే ఇది క్షమించరాని నేరం. ఇది నేను అడుగుతా ఉన్నాను పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. గత ప్రభుత్వానికి బినామీగా ఉన్నటువంటి ఒక కంపెనీ ఫినిక్స్ కంపెనీ పేరు మీద నుంచి మీ కంపెనీకి 15,000 కోట్ల రూపాయల భూ బదలాయింపు జరిగింది కదా, అంటే ఆధారాలు తెమ్మన్నాడు కదా. నేను ఆధారాలతో వచ్చినా నేను తీసుకొచ్చిన రుజువులు తప్పంటే నేను ఏ శిక్షకైనా నేను సిద్ధమని చెప్పినా మళ్ళీ నేను దానికి నేను సిద్ధపడి ఉన్నాను. మరి వారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకవేళ వారు రాకుంటే వారు తప్పు చేసినట్టుగా ఒప్పుకోవాల్సిందే, తప్పు చేసినట్టు క్షమించమని చెప్పి కోరితే కాదు, రాజీనామా చేయాలి. కారణాలు ఎందుకు కూడా తెలవాలా. నువ్వు 30% 40% కమిషన్ తీసుకొని రాత్రికి రాత్రి ఇవి 22Aలో పడితే రాత్రికి రాత్రి 22Aలకి బయటకు వస్తాయి. అంటే దీన్ని బట్టి స్పష్టంగా నీవు మరి దీని వెనుక ఒక అవినీతి కోసం మాత్రమే, నీ 30-40% కోసం మాత్రమే నువ్వు చేస్తున్నట్టు స్పష్టమైతా ఉన్నది. కొంతమంది కారు కోతలకు కొయ్యొచ్చు, కొంతమంది కడుపు నిండా ఇషం నింపుకొని ఆ ఇషాన్ని రోడ్ల మీద ఎల్లగెక్కొచ్చు. అయినా చెలించం. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు నిజాయితీ ఉంది. మా నిజాయితీని మీ దగ్గర చెప్పాల్సిన అవసరంలా. మా నిజాయితీ, మా జవాబుదారితనం నా రైతన్నలు, నా రాష్ట్ర ప్రజలు మీ కుళ్ళు కుతంత్రాలకు మీరు రెచ్చగొడితే రెచ్చిపోవటానికో ఈ ప్రజా ప్రభుత్వంలో, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మేము లేం. ఏదైతే ఒక తానులా ప్రవర్తిస్తున్నారో, రంగులు వేరైనా తాను ఒకటే, ఏజెండా ఒకటే. ఎన్ని ఏజెండాలు పెట్టుకొని కింద మీద బిల్లు కొందలేసినా మాకు రైతన్నల ప్రయోజనాలు ముఖ్యం. తాత్కాలికంగా మీరు నేత్రానందం పొందడం కోసం ఎన్ని ఆరోపణలు చేసినా మా ఏజెండా, మా లక్ష్యం మా రైతన్నలు, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించడమే మా ఏజెండా. మీ తింగర వేషాలకు, మీ తింగర ప్రశ్నలకు, మీ కుప్పగొంతులకు, మీ తాటాకు చప్పుళ్లకు ఈ ప్రభుత్వం భయపడదు, వనకదు, మీకు కనీసం సమాధానం కూడా చెప్పదు.